భారతీయ రైల్వేలో ప్రయాణికులకు అందించే సౌకర్యాలు రోజు రోజుకు ఎంతో విలాసవంతంగా మారుతున్నాయి. కానీ అదే స్థాయిలో కొందరు ప్రయాణికుల కనీస బాధ్యత లోపిస్తోందని ఆర్టీఐ నివేదిక వెల్లడించింది. ఏసీ కోచ్లలో ప్రయాణించే కొందరు ప్రయాణికులు రైల్వే శాఖ ఇచ్చే బెడ్షీట్లు, దుప్పట్లు, తువ్వాళ్లను యథేచ్ఛగా దొంగిలిస్తున్నారు. జనవరి 2022 నుండి మే 2026 వరకు జరిగిన లెక్కలను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గడిచిన 4 ఏళ్లలోనే రైల్వే శాఖకు ఏకంగా 104.51 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది ఏసీ ప్రయాణికుల్లో ఒకరు రైల్వే వస్తువులను దొంగతనంగా తమ లగేజీ బ్యాగుల్లో సర్దుకొని పట్టుకెళ్తున్నారు. రైల్వే పరిధిలోని 54 డివిజన్ల నుండి సేకరించిన సమాచారం ప్రకారం ప్రయాణికులు అత్యధికంగా మొహం తుడుచుకునే ఫేస్ టవల్స్ ను ఎక్కువగా దొంగిలిస్తున్నారు. గడిచిన 4 ఏళ్లలో ఏకంగా 46.54 లక్షల ఫేస్ టవల్స్ మాయమయ్యాయి. వీటితో పాటు 41.13 లక్షల బెడ్షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల బ్లాంకెట్లు, దాదాపు 2.76 లక్షల దిండ్లను ప్రయాణికులు ఎత్తుకెళ్లారు. 2022 నుండి 2025 మధ్య కాలంలో ఈ తరహా చోరీలు ఏకంగా 56% పెరిగాయి. డివిజన్ల వారీగా చూస్తే రాజస్థాన్ లోని బికనీర్ డివిజన్ 25.76 లక్షలకు పైగా వస్తువుల నష్టంతో మొదటి స్థానంలో ఉంది. రాంచీ, ఢిల్లీ డివిజన్లు తరువాతి స్థానంలో ఉన్నాయి. అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లి, కేరళలోని పాలక్కాడ్ డివిజన్లలో ఒక్క చోరీ కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ దొంగతనాల వెనుక అత్యంత బాధాకరమైన అసలు నిజం ఇంకొకటుంది. రైల్వే నిబంధనల ప్రకారం పెట్రోల్ వస్తువుల బాధ్యత అంతా కాంట్రాక్ట్ ఏజెన్సీలదే. వస్తువులు పోయినప్పుడు ఆ నష్టాన్ని రైల్వే శాఖ కాంట్రాక్టర్ల బిల్లుల నుండి మినహాయిస్తుంది. అయితే ఈ కాంట్రాక్టర్లు ఆ నష్టాన్ని తాము భరించకుండా రోజుకు కేవలం 700 రూపాయలు కూలీ సంపాదించే అమాయక పేద అటెండెంట్ల జీతాల నుండి కట్ చేస్తున్నారు. ఒక దిండు పోతే 115 రూపాయలు, ఒక్క బ్లాంకెట్ పోతే 343 రూపాయల చొప్పున ఆ పేద కార్మికుల జీతం నుండి కట్ చేస్తున్నారు. ఇలా వారు చూసుకోవాల్సిన కోచ్ల నుంచి ఎన్ని వస్తువులు పోతే అంత అమౌంట్ కట్ అవుతూనే ఉంటుంది. సుఖంగా ఏసీ బోగిల్లో ప్రయాణించే ధనవంతుల నిర్వాకానికి రోజువారీ కూలీలైన పేద కార్మికులు బలి కావడం నిజంగా సమాజం సిగ్గుపడాల్సిన విషయం. అయితే ఈ దొంగతనాలను అరికట్టడానికి రైల్వే శాఖ ఇప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. అటెండెంట్ల కోసం కోచ్ మిత్ర అనే ప్రత్యేక యాప్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రయాణికులు ఎప్పుడు ఎక్కుతున్నారు, ఎప్పుడు దిగుతున్నారనే వివరాలను ట్రాక్ చేస్తారు. అలాగే ప్రయాణం ముగియడానికి 30 నిమిషాల ముందే బెడ్రోల్ వస్తువులను తిరిగి సేకరించేలా సరికొత్త రూల్ ను తెచ్చారు. వీటితో పాటు కోచ్లలో సీసీటీవీ నిఘాను పెంచారు. అనుమానాస్పదంగా కనిపించే ప్రయాణికుల లగేజీ బ్యాగ్లను ఆర్పీఎఫ్ సాయంతో తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే రైల్వే అభివృద్ధికి వాడాల్సిన ప్రభుత్వ నిధులు ఇలాంటి దొంగతనాల నియంత్రణకు ఖర్చవుతూ ఉండటం శోచనీయం. ఇప్పటికైనా ప్రయాణికులు తమ బాధ్యతను గుర్తించి బాధ్యతగా నడుచుకుంటే అంతా సక్రమంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.